హైదరాబాద్ పేలుళ్లకి కుట్ర కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. సిరాజ్, సమీర్ రిమాండ్ రిపోర్ట్లో కీలక అంశాలు ప్రస్తావించారు పోలీసులు. ఇన్స్టా గ్రూప్ క్రియేట్ చేసుకున్నట్టు తెలుస్తోంది. ఈ 6 వ్యక్తులు సిరాజ్, సమీర్ తో పాటు టీంలో కర్ణాటక, మహారాష్ట్ర యువకులు సైతం ఉన్నట్టుగా తెలుస్తోంది. అంతేకాదు హైదరాబాద్ లో 3 రోజుల పాటు ఈ 6 గ్యాంగ్ కలిసినట్టు తెలుస్తోంది. ఐసిస్ హ్యాండ్లర్ సౌదీ నుంచి ఇచ్చే ఆదేశాలు అమలు చేయడంపై మీటింగ్లు కూడా ఏర్పాటు చేసుకున్నట్టు తెలుస్తోంది. టిఫిన్ బాక్సులు, బాంబులు తయారు చేయాలని 2కి ఆదేశాలు జారీ అయ్యాయి. మిగతా 4కి బాంబులు పెట్టే టార్గెట్లు గుర్తించాలని కూడా ఇప్పటికే ఆదేశించినట్టు తెలుస్తోంది. అమెజాన్ లో టిఫిన్ బాక్సులు, వైర్స్, రిమోట్ సెల్స్ ఆర్డర్ చేశారు సిరాజ్. విజయనగరంలో సిరాజ్, హైదరాబాద్ లో సమీర్ నిన్న అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. 2కి 14 రోజుల రిమాండ్ విధించింది విజయనగరం కోర్టు. ప్రస్తుతం 2 నిందితులు కూడా విశాఖ సెంట్రల్ జైలుకి వారిద్దరిని తరలించినట్టు తెలుస్తోంది. అరెస్టు సమయంలో సిరాజ్ దగ్గర భారీగా పేలుడు పదార్థాలున్నట్టు గుర్తించారు పోలీసులు. అమోనియం నైట్రేట్, సల్ఫర్, అల్యూమినియం పౌడర్ ని సీజ్ చేశారు. ఎన్ఐఏ కూడా రంగంలోకి దిగింది. విజయనగరం 2 టౌన్ పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఈ కేసుకు సంబంధించి వివరాలు తీసుకున్నారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి విజయ్ సిద్ధంగా ఉన్నారు. విజయ్, ఇంకా రిమాండ్ రిపోర్ట్ లో ఎలాంటి విషయాలు ప్రస్తావించారు? దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? వీళ్ళ దగ్గర నుంచి ఇప్పటివరకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ రాబట్టగలిగారు? హైదరాబాద్లో భారీ పేలుళ్లకి కుట్ర పడిన కేసు అయితే విజయనగరంలో ట్రాక్ అయిందో, ఆ విజయనగరంలో అరెస్ట్ అయిన సిరాజ్తో పాటుగా హైదరాబాద్లో అరెస్ట్ అయిన సమీర్ ఇద్దరిని కూడా రిమాండ్కి తరలించినప్పుడు కొన్ని విషయాల్ని రిమాండ్ రిపోర్ట్లో మెన్షన్ చేశారు. వీళ్ళ బ్యాక్గ్రౌండ్ అంతా కూడా లాస్ట్ 1.5 year నుంచి కూడా వీళ్ళు చేసిన ఆపరేషన్ ఏదైతే ఉందో, సౌదీ అరేబియా నుంచి ఐసిస్ హ్యాండ్లర్ వీళ్ళకి ఆదేశాలు ఇస్తున్నాడు. ఇన్స్టాగ్రామ్తో పాటుగా టెలిగ్రామ్, ఈ 2 ఉపయోగించి వీళ్ళకి కాంటాక్ట్ చేశారు. ఇన్స్టాగ్రామ్లో ఒక గ్రూప్ క్రియేట్ చేస్తున్నారు, టెలిగ్రామ్లో కూడా ఒక గ్రూప్ క్రియేట్ చేసుకుని మొత్తం 6 వ్యక్తులతో కూడిన ఒక టీం ఐసిస్ హ్యాండ్లర్ సౌదీ నుంచి ఆపరేట్ చేస్తున్నారు. అతని ఇచ్చిన ఆదేశాల మేరకు హైదరాబాద్లో సమీర్, విజయనగరంలో సిరాజ్తో పాటుగా కర్ణాటక, మహారాష్ట్రకు చెందిన 4 యువకులు కూడా ఉన్నారు. మొత్తం 6 సభ్యులతో కూడినటువంటి ఈ టీం అయితే ఉందో దీంట్లో అత్యంత కీలక వ్యక్తులు వీళ్ళిద్దరు. ఈ ఇద్దరిని కూడా సమీర్తో పాటుగా సిరాజ్ ఇద్దరు కూడా టిఫిన్ బాంబ్ తయారు చేయడానికి సంబంధించిన దానిపైన అప్పటికి సౌదీ నుంచి ఇన్స్ట్రక్షన్ వచ్చాయి. అతను అమెజాన్లో కొంత ఎక్స్ప్లోజివ్కి సంబంధించినటువంటి వైర్లు కావచ్చు, రిమోట్ కావచ్చు, సెల్స్ కావచ్చు, ఇవన్నీ కూడా అమెజాన్లో ఆర్డర్ చేశాడు. బయట అమోనియంతో పాటుగా ఏవైతే పేలుడు పదార్థాలకు సంబంధించినటువంటి ముడి పదార్థాలన్నింటి కూడా కొనుగోలు చేశాడు. వీళ్ళంతా కూడా ఒక టిఫిన్ బాక్స్ని బాంబును తయారు చేసి దాన్ని విజయనగరం సరిహద్దులో కావచ్చు, లేకపోతే ఎక్కడో ఒక దగ్గర ఫస్ట్ ఒక ట్రయల్ చేసిన తర్వాత మళ్ళీ ఒక ఫ్రెష్గా కొత్త బాంబు తయారు చేసి హైదరాబాద్లో పేలుళ్లకు కుట్ర చేయాలన్న ఆలోచనతో ఈ టీం అంతా పనిచేసినట్టు తెలిసింది. అయితే మొదట్లోనే తెలంగాణ, ఆంధ్ర పోలీసులు కలిసి ఈ యొక్క ఆపరేషన్ని భగ్నం చేయడం, వీళ్ళ ఇద్దరిని పట్టుకున్న తర్వాత మిగతా 4 కూడా పోలీసులు విచారిస్తున్నారు. అయితే 4 రోల్ అయితే ఇప్పటివరకు బాంబు తయారీలో కావచ్చు, లేకుంటే ఈ పేలుళ్లకు సంబంధించినట్టు లేదు. కేవలం ప్లేస్ ఐడెంటిఫికేషన్, వీళ్ళంతా కూడా రాడికల్ కావడానికి ఏదైతే ఐసిస్ హ్యాండ్లర్ ఆదేశాలు ఇచ్చాడో వాటి ఆదేశాలను అమలు చేయడం కోసం వాళ్ళు ఒప్పుకున్నారు. వీళ్ళంతా కూడా ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్లో కలిసి ఈ మొత్తం ఆపరేషన్ అంతా కూడా చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దాంతోపాటు సౌదీ నుంచి ఎవరైతే ఐసిస్ హ్యాండ్లర్ ఇదంతా ఆదేశాలు ఇస్తున్నాడో అతను ఆదేశాల మేరకు హైదరాబాద్లో వీళ్ళు 3 రోజుల పాటు కలిసి ఉన్నారు. హైదరాబాద్లో కలిసి డిస్కస్ చేశారు ఏ రకంగా ఈ బాంబు తయారు చేసే సిరాజ్తో పాటుగా సమీర్ ఇద్దరు కూడా ఎక్కడ తయారు చేస్తున్నారు, ఈ డీటెయిల్స్ అన్ని కూడా వాళ్ళంతా కూడా షేర్ చేస్తున్నారు. దాంతోపాటు ప్లేసెస్ ఐడెంటిఫికేషన్ కోసం మిగతా యువకులు కూడా మహారాష్ట్ర, కర్ణాటక సంబంధించిన యువకుల్ని కూడా వాళ్ళు ఆపరేట్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్గా అయితే టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్ ద్వారా మొత్తం ఐసిస్ హ్యాండ్లర్ సౌదీ నుంచి ఆదేశాలు ఇచ్చాడు. ఆదేశాల మేరకే ఈ బాంబులు తయారు చేసి పేల్చాలన్న కుట్రను అయితే ఎటకేలకు చేశారు. దీంట్లో ఎన్ఐఏ కూడా ఇన్వాల్వ్ అయింది. ఎన్ఐఏ కూడా సమాచారం సేకరిస్తుంది. ఇప్పటికే తెలంగాణ కౌంటర్ ఇంటెలిజెన్స్ కూడా ఇప్పటికే వాళ్ళిద్దరి దగ్గర నుంచి స్టేట్మెంట్ రికార్డ్ చేసింది. హైదరాబాద్లో ప్లేసెస్ ఇంకా ఐడెంటిఫై చేయకముందే ఈ కేసు అంతా కూడా పోలీసులు భగ్నం చేశారు. కాబట్టి ఓవరాల్గా ఈ ఐసిస్ హ్యాండ్లర్లు ఎక్కడెక్కడైతే ఉన్నారు, ఇంకా వీళ్ళు కాకుండా ఎవరైనా స్లీపర్ సెల్స్గా ఐసిస్ కోసం పనిచేసిన వ్యక్తుల కోణంలో కూడా పోలీసుల దర్యాప్తు అయితే కొనసాగుతుంది. రైట్, థ్యాంక్ యూ విజయ్. అది పరిస్థితి. సమీర్ హైదరాబాద్లో అరెస్ట్ అయ్యాడు. చూస్తున్నాం మనం. హైదరాబాద్ వాసి సమీర్, సిరాజ్ అయితే విజయనగరం వాసి ఇద్దరిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ప్రస్తుతం 2 నిందితుల్ని కూడా విశాఖ సెంట్రల్ జైలుకు తరలించారు. అంతేకాదు అరెస్టు సమయంలో సిరాజ్ దగ్గర భారీగా పేలుడు పదార్థాలు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. అవి అమోనియం నైట్రేట్, సల్ఫర్, అల్యూమినియం పౌడర్ ఇవన్నీ కూడా గుర్తించి సీజ్ చేశారు పోలీసులు.